అందరికీ నమస్కారం. నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ విధి ఆడే వింత నాటకం 8వ భాగం. అలా కొన్ని రోజుల వరకు ఓపిక పట్టుకున్న సావిత్రి ఇక ఆగలేకపోయింది. అదే రోజు ఒక నిర్ణయానికి వచ్చింది. ఒక పేపర్ తీసుకుని తన చావుకి భర్తకి ఎలాంటి సంబంధం లేదని కాగితం మీద రాసి నిద్ర మాత్రలు వేసుకునే టైంలో ఉయ్యాల్లో ఉన్న పిల్లాడు ఏడుపు వినిపించింది. వెంటనే తన అభిప్రాయాన్ని మార్చుకుంది సావిత్రి. తన కొడుకుని అనాథగా చేసి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళడం మంచిది కాదు అనుకుంది. అలా ఎంత ఆపుకుందాం అనుకున్నా కానీ బాధ ఆగడం లేదు సావిత్రికి. మరోవైపు తన మనసులో ఉన్న బాధ ఆలోచిస్తూ కూర్చుండిపోయింది. అప్పుడే కళ్యాణికి పిల్లాడి ఏడుపు వినిపించడంతో అక్కడికి వెళ్ళి చూసింది. చెల్లి ఉయ్యాల పక్కనే కూర్చుని ఏమీ మాట్లాడకుండా అలాగే కూర్చోవడం ఆమెకి అనుమానం కలిగింది. సావిత్రి, పిల్లాడు అంతలా ఏడుస్తుంటే నువ్వేం ఆలోచిస్తున్నావు? ఇదిగో వాణ్ణి తీసుకుని కాస్త పాలివ్వు అంటూ సావిత్రి దగ్గరికి వెళ్ళిన కళ్యాణికి అక్కడే టేబుల్ మీద ఉన్న నిద్ర మాత్రలు కనిపించాయి. వెంటనే టేబుల్ మీద ఉన్న మాత్రలు తీసి విసిరి కొట్టి సావిత్రిని చెంప మీద గట్టిగా కొట్టింది. ఏమైంది నీకు? అసలు ఎందుకు నువ్వు ఈ మాత్రలు వేసుకుంటున్నావు? ఇప్పుడు నీకు అంత కష్టం ఏమొచ్చింది? సావిత్రి, నువ్వు చనిపోవాలనుకుంటున్నావా? నీ కొడుకుని అనాథం చేసి నువ్వు వెళ్ళిపోతే ఆ పాపం నీకే. అసలేం జరిగిందో చెప్పు అంటూ ఎంత పిలుస్తున్నా కానీ సావిత్రి ఆలోచనలోంచి బయటికి రాలేకపోతుంది. పిల్లాన్ని తీసుకొని నిద్రపుచ్చి సావిత్రి దగ్గరికి నెమ్మదిగా కూర్చొని అసలేం జరిగిందో చెప్పమ్మా, ఎందుకు నువ్వు అంత మదన పడుతున్నావు అంటూ లాలనగా అడిగింది కళ్యాణి. మేఘం కరిగి వర్షంలా కురిసినట్లు సావిత్రి మనసులో భారమంతా కలిసి కన్నీళ్ల రూపంలో బయటికి వచ్చింది. మదిలో కానీ మనసులో కానీ ఏ రోజైనా తప్పుగా ఆలోచించని నాకే ఎందుకక్క ఇలా జరుగుతుందక్క అంటూ బోర్న ఏడ్చింది సావిత్రి అక్క దగ్గర. సావిత్రిని దగ్గరికి తీసుకుంటూ ఏం జరిగిందమ్మా, అసలు ఎందుకు నువ్వు ఇంతలా బాధపడుతున్నావు? అదేంటో నాకు చెప్పమ్మా అంటూ అడిగింది కళ్యాణి. అక్క, దీని గురించి నువ్వు ఎవ్వరికీ చెప్పను అంటేనే నీకు ఈ విషయం చెబుతాను. ఆఖరికి మా ఆయనకు కూడా ఏమీ అనకూడదు అని మాట తీసుకున్న తర్వాతే చెప్పింది సావిత్రి. నా భర్త ఈ మధ్య నాతో కాకుండా ఇంకొక అమ్మాయితో సఖ్యతగా ఉంటున్నాడు. అదే ఎందుకో నాకు అసలు నచ్చట్లేదక్క. నన్ను నేనే చంపేసుకోవాలన్నంత బాధ కలుగుతుంది నాకు. ఏం చేయాలో అర్థం కాక ఈ పనికి పూనుకున్నాను. నన్ను క్షమించక్క. నువ్వే కనుక రాకపోతే నా బంగారు కొండని అనాథం చేసి వెళ్ళిపోయేదాన్ని. వాడు పడబోయే కష్టాలకి నేనే కారణమయ్యేదాన్ని అని ఏడుస్తూ చెప్పింది. సరే మరి ఆ అమ్మాయి ఎవరు? నీకు తెలుసా సావిత్రి? తెలుసన్నట్లు తల ఊపింది. ఎవరు? మన ఎదురింట్లో ఉండే కోటేశ్వరి అని చెప్పి బోరున ఏడ్చేసింది. ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది కదా సావిత్రి అంటూ ఆశ్చర్యంగా అడిగింది కళ్యాణి. అవునక్క, మన ఊరికి పక్కనే ఉండే ఊర్లో పెళ్ళైంది. కానీ మా ఆయన అక్కడి నుంచి తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో ఉంచాడు. ఎంత దుర్మార్గం! ఇంత అమాయకురాలివైన నీ సంసారం తీయడానికి తనకెంత ధైర్యం అంటూ కోపంగా ఊగిపోయింది కళ్యాణి. కోపంలో అక్క ఏం చేస్తుందో అనే భయంతో అక్క, నువ్వు ఆయన పేరుకి భంగం కలిగేటట్లు ఏది చేయకు అంటూ 2 చేతులెత్తి మొక్కింది. అలాగే లేవే, నువ్వు ఇలా ప్రతిదానికి కంగారు పడడం వల్లే అందరూ నిన్ను అలుసుగా చూస్తున్నారు అంటూ బయటకు వెళ్ళిపోయింది కళ్యాణి. మల్లికార్జున పని మీద వేరే వాళ్ళు ఊరు వెళ్ళాడు. దాంతో కళ్యాణికి ఇదే మంచి సమయం అనుకొని ఎదురింటి అమ్మాయి దగ్గరికి వెళ్ళి విషయాన్ని అడిగింది. ఆ అమ్మాయి తల్లితో కూడా విషయం చెప్పింది. కళ్యాణికి తెలియని విషయం ఏంటంటే ఆ తల్లికి ఆ విషయం ముందే తెలుసు, కానీ సైలెంట్గా ఉంది. ఇలాంటి సైలెంట్ కిల్లర్లు కూడా ఉంటారని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఆ అమ్మాయి తలదించుకుని ఉంది. అసలు ఎలా నీకు నా చెల్లెల్ని ఇలా ద్రోహం చేయాలనిపించింది? చిన్నప్పటి నుంచి చూస్తున్నావు కదా సావిత్రిని. ఒకసారి ఏదైనా తనదని ఫిక్స్ అయితే అది ఇంకెవరు సొంతం అయితే తను తట్టుకోలేదు. ఆ విషయం నీకు కూడా తెలుసు. అయినా కానీ నువ్వు తనకి ఇంత ద్రోహం చేస్తావని నేను కలలో కూడా ఊహించలేదు అంటూ ఆ అమ్మాయికి బుద్ధి చెప్పి తన భర్తకి ఆ అమ్మాయి ముందే ఫోన్ చేసి నువ్వు నీ భార్యని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళు, లేదంటే ఆ అమ్మాయి తప్పుదోవ పట్టే ప్రమాదం ఉందని అతనికి విషయం చెప్పకుండా దాచి అతనితో ఆ అమ్మాయిని పంపించేసింది. ఆ అమ్మాయి తల్లిని కూడా ఇంట్లో నుంచి ఖాళీ చేయించి అలా ప్రమాదం సావిత్రికి తప్పిపోయింది.
2 రోజుల తర్వాత మల్లికార్జున ఇంటికి వచ్చాడు. విషయం తెలుసుకుని చాలా బాధపడ్డాడు. సావిత్రిని తిట్టాడు, కొట్టాడు. ఒక వారం రోజుల పాటు అన్నం తినడం మానేశాడు. సావిత్రితో మాట్లాడడం కూడా పూర్తిగా మానేశాడు. అలా జరుగుతూ ఉండగా సావిత్రికి భర్త అన్నం తినకపోవడం నచ్చలేదు. ఒకరోజు భర్తను నిలదీసి, నీకు ఆ అమ్మాయి కనుక ఇష్టమైతే నన్ను వదిలేసి మీరు ఆ అమ్మాయి దగ్గరే ఉండొచ్చు, కావాలంటే నేనే ఆ అమ్మాయిని తీసుకొచ్చి నీ దగ్గర ఉంచుతానంటూ కాళ్ళ మీద పడి బ్రతిమలాడింది. ఆ పని అతడు చేసేవాడే, కానీ అతడికి పేరు, పలుకుబడి, డబ్బు సావిత్రి నుంచే వచ్చింది కనుక తను సావిత్రిని వదలలేదు. పైగా అమ్మాయి కూడా తన భర్త దగ్గరికి వెళ్ళిపోయింది. మళ్ళీ తిరిగి రాదు. ఎందుకంటే కళ్యాణ్ ఇచ్చిన వార్నింగ్ అలాంటిది. ఇక చచ్చినా వాళ్ళు ఇటువైపు తిరిగి చూడరు. అలా మెల్లిమెల్లిగా మల్లికార్జున మారిపోయి సావిత్రితో కాస్త బాగానే ఉంటున్నారు. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.